ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు షిరిడీలో శ్రీ సాయిబాబా మందిరంలో ఆలపించే హారతి గీతాల నేపథ్యం ఏమిటి, కార్తీక మాసంలో శ్రీ షిరిడీ సాయిబాబాకి సమర్పించేటువంటి హారతుల యొక్క పరమార్థం ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరదృతువు. ఈరోజు కార్తీక బహుళ చవితి, దీన్నే సంకష్టహర చతుర్థి అంటాం. ఈరోజు చేసేటువంటి గణపతి పూజ, గణపతి ఆరాధన, గణపతి అభిషేకం, గణపతి ఉపనిషత్తు పారాయణ విఘ్నాల్ని తొలగిస్తుంది, విజయాల్ని దగ్గర చేస్తుంది. ఇక ఈరోజు వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈ గురువారం నాడు చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చక్కటి ఫలితాలని వెనువెంటనే కలిగిస్తాయి. బృహస్పతి సంపూర్ణ శుభగ్రహం కాబట్టి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు బృహస్పతి రోజున చేసినట్టయితే ఆశించినటువంటి ఫలితాలని త్వరితగతిని పెంపొందింపచేస్తాయి. ఇక ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదమైనది. ఇక ఆరుద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఈ రాహు యొక్క ప్రస్తుత స్థితి తులాక్షేత్ర స్థితి, ఉచ్చస్థుడైనటువంటి శని యొక్క యుతి, అలాగే బుధుడి యొక్క యుతి కూడా ఉంది. ఇది మంచి ఫలితాలని కలిగిస్తుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. రాజకీయపరమైనటువంటి అంశాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి చిరాకుల్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. వ్యాపార ఒప్పందాల విషయంలో ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి. గృహ విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. అష్టమ రవి ద్వారా, తృతీయ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనలు దూరం అవుతాయి. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి, సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. సంభాషణ ద్వారా ఇతరులను ఆకట్టుకునేటువంటి శక్తి లభిస్తుంది. నూతన కార్యక్రమాలను చకచకా ప్రారంభించగలుగుతారు. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. కోర్టు వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం ద్వారా స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆశించినటువంటి లాభాలని పొందగలిగేటువంటి శక్తి లభిస్తుంది. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. వృత్తిపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిరాకులు దూరం అవుతాయి. ప్రతిబంధకాలని ఎదుర్కొనేటువంటి శక్తి లభిస్తుంది. ఆరోగ్యం క్రమక్రమంగా అనుకూలిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామిని తమలపాకులతో పూజించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు, తద్వారా విజయాలు దగ్గరవుతాయి. దూర ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో ప్రతికూలత ఏర్పడుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. నూతన వివాదాలు వెలుగులోకి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ తిరిగి నిలదొక్కుకోగలుగుతారు. విద్యాపరమైనటువంటి బలం మాత్రం చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తిని దర్శించి, నమస్కరించి, పూజించడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఆశించినటువంటి ఫలితాలు దగ్గరవుతాయి.
ప్రతికూలత తగ్గుతుంది. విదేశీ సంబంధిత సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ సత్ఫలితాల్ని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమం కొనసాగించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఆరోగ్యంలో మంచి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. బంధువుల ద్వారా, మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన ఆశలు వ్యాపారపరంగా కూడా చేకూరుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు మీరు మహావిష్ణువుని దర్శించటం, నమస్కరించటం, విష్ణు సహస్రనామం పఠించటం లేదా వినటం వంటి ఉత్తమ చర్యలు ఆనందకర సంఘటనల్ని ఆహ్వానిస్తుంది. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం ప్రారంభమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. ఆదాయం వ్యయం సమాంతరంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కూడా ఆశలను చిగురింపచేస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తుంది. గృహ విషయాల్లో అనుకూలతకే చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ ఆనందాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈరోజు మీరు మహాగణపతిని దర్శించటం, నమస్కరించటం, పూజించటం వంటి ఉత్తమ చర్యలు గ్రహ ప్రతికూలతని నివారింపచేస్తుంది. ముఖ్యంగా శని ద్వారా, కేతువు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. ఉద్యోగ సంబంధిత నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాలు బాగా అనుకూలిస్తాయి. శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ విజయాలు కూడా చేజిక్కించుకోగలుగుతారు. నూతన వ్యవహారాల్లో తలదూర్చి ఆశించినటువంటి ప్రయోజనాల్ని ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మొదట విఘ్నాలు ఏర్పడినప్పటికీ తర్వాత విజయాలు చేకూరుతాయి. ఆసక్తికరమైనటువంటి అంశాలు వృత్తిలో చోటు చేసుకుంటాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాలు అనుకూలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. ముఖ్యంగా జన్మశని ద్వారా, ద్వితీయ రవి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద సంఘటనలు వృత్తిరీత్యా ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలు ఉద్యోగపరంగా చేపట్టగలుగుతారు. మానసిక ప్రశాంతతకి చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు, దుబారా ఖర్చులు పెరిగేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. న్యాయ సంబంధిత వ్యవహారాల్లో ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా అనుకూలతకి చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ గణపతి. ఈ రోజు మీరు లక్ష్మీ గణపతి స్వామిని దర్శించి, నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ఆర్థిక చిక్కులు, మానసిక చిక్కులు దూరమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం ఉన్నప్పటికీ ఆదాయం కూడా వెన్నంటి ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన కార్యక్రమాలను అవలీలగా ప్రారంభించగలుగుతారు. వృత్తిపరమైన, వ్యాపారపరమైన, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఉన్నతిగా చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. స్థిరాస్తి అనుకూలత పెరుగుతుంది. విద్యాబలం చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు వ్యయ రవి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. నూతన కార్యక్రమాలు వ్యాపార రీత్యా ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార వాణిజ్యపరమైనటువంటి అంశాల్లో చిక్కులు ప్రారంభమవుతాయి. నూతన కార్యక్రమ విధి విధానాలతో కూడినటువంటి వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. గృహ సంబంధిత విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు కూడా ప్రారంభమవుతాయి.
వ్యవహారాల్లో అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మంచి ఫలితాన్ని కలిగిస్తుంది. గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద సంఘటనలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. వృత్తిపరమైనటువంటి వ్యాపార సంబంధిత వ్యవహారాల్లో కీలక బాధ్యతలు వహించగలుగుతారు. నూతన నిర్ణయాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. పురోగవృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అభివృద్ధి ఏర్పడుతుంది. పుష్టి కలుగుతుంది. విదేశీ సంబంధిత ప్రయాణాలు, సంభాషణలు ఈ రోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. తీసుకున్నటువంటి నిర్ణయాలు సరైనవి అయినప్పటికీ కూడా ప్రతికూలత ఏర్పడుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. నూతన కార్యక్రమాల విషయంలో అనాలోచితంగా చేపట్టేటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా గ్రహ అతి ప్రతికూలత తగ్గుతుంది. ముఖ్యంగా అష్టమ శని రాహుల ద్వారా, అర్ధాష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిరాకులు దూరమవుతాయి. వాహన విక్రయాలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. షిర్డీలో శ్రీ సాయిబాబా ముంగిట ఆలపించే హారతి గీతాలకి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ హారతి గీతాల నేపథ్యం ఏమిటో పరిశీలిద్దాం. షిర్డీ సాయిబాబా ఆరాధన ప్రక్రియలో హారతులదే కీలక భూమిక. బాబా భక్తులంతా ఆర్తిగా బాబాను హారతుల గీతాల ద్వారా కీర్తిస్తారు. బాబాకు ప్రతినిత్యం షిర్డీలో, ఇతర షిర్డీ సాయి మందిరాల్లో 4 సార్లు హారతుల్ని సమర్పిస్తారు. బాబా భక్తులంతా ఎంతో భక్తిగా ఆలపించే హారతుల గీతాలకు సంబంధించినటువంటి ప్రత్యేక నేపథ్యం ఉంది. హారతి పాటల్ని బాబా స్వయంగా అడిగి మరీ రాయించుకున్నారని ఓ కథనం. ఓసారి ఆయన తన భక్తుడైన కృష్ణశాస్త్రి జోగేశ్వర్ భీష్మను నాకు 5 లడ్డూలు ఇవ్వమని అడిగారు. ఆ రోజు రాత్రి నిద్రపోయిన భీష్మకు తెల్లవారుజామున అసంకల్పితంగా జోగేశ్వర్ భీష్మ ఆసు కవితాధారతో అప్పటికప్పుడు హారతి పాటల్ని రచించారని చెప్తారు. వాటిని బాబాకు సమర్పిస్తే బాబా అతడినే వాటిని పాడమని కోరారు. భీష్మ పాడుతున్నంతసేపు బాబా అతని శిరస్సుపై చేయి ఉంచి ఆశీర్వదించారు. అందుకే బాబా హారతి గీతాలకు అంతటి మాధుర్యం ఏర్పడిందని భక్తుల నమ్మకం. ఇప్పుడు షిర్డీలో జరిగే పూజాధికాల్లో హిందీ, మరాఠీ, సంస్కృతం అన్నీ కలిపి 42 హారతి గీతాలను నిత్యం ఆలపిస్తారు. కార్తీక మాసంలో సాయిబాబా మందిరంలో ఆవునేతి దీపాలను వెలిగించడం ద్వారా సాయి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందవచ్చు. అలాగే సాయికి కుంభహారతి, కర్పూర హారతి, నక్షత్ర హారతుల్ని కార్తీక మాసంలో నివేదించడం ద్వారా భక్తుల మనోభీష్టాలన్నీ కూడా నెరవేరుతాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇది నేటి ఆంతర్యం. ఈనాటి గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈరోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే గురువు యొక్క బలాన్ని ద్విగుణీకృతం చేసి అనుకూల ఫలితాలను పొందటానికి మీ పూజా మందిరంలో తూర్పు దిక్కుకు తిరిగి ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేయటం ద్వారా ఉద్యోగ వ్యాపారాలలో, ఆర్థిక వ్యవహారాలలో చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. ప్రధానంగా ఈరోజు సంకష్టహర చతుర్థి. గణపతి విగ్రహానికి పాదాల నుండి శిరస్సు వరకు సింధూరాన్ని లేపనం చేసి 21 ఉండ్రాలను నివేదన చేసి ఓం లంబోదరాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేయటం ద్వారా జీవితంలో సంభవించేటటువంటి సర్వ విఘ్నాల నుండి బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది.
అంతేకాకుండా ఈరోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం గణపతిని గరికతో పూజించి పూజకు వినియోగించబడిన గరికలో కొంత భాగాన్ని మీ తలగడ కింద పెట్టుకొని నిద్రించడం ద్వారా దుస్వప్న దోషాలన్నీ కూడా తొలగింపజేసుకొని చక్కటి సిరి సంపదలను పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ప్రధానంగా స్త్రీలు ఈరోజు గణపతికి పిండి వంటలను నివేదన చేసి ఎవరైనా ముత్తైదువులకు వాయినంగా ఇచ్చినట్లయితే దీర్ఘ సుమంగళీ తత్వాన్ని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. మీ గృహంలో దంపతుల మధ్య తరచూ విభేదాభిప్రాయాలు పొడసూపుతున్నటువంటి తరుణంలో దైవబలం రీత్యా కార్తీక మాసంలో ఆచరించాల్సిన విధి విధానం ఏంటి? కార్తీక మాసంలో నరసింహస్వామి వారి చిత్రపటానికి ఎరుపు రంగు పూలతో పూజ చేస్తూ ఆ స్వామివారికి మినుములు మిరియాలు కలిపి తయారు చేసినటువంటి వడలను నివేదన చేయటం ద్వారా ఆ తర్వాత ఏదైనా ఒక రోజు ప్రసిద్ధ నరసింహ క్షేత్రంలో నిద్రించటం ద్వారా నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది దంపతుల మధ్య సంభవించేటటువంటి విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకొని అన్యోన్య దాంపత్యానికి నాంది వాక్యం పలకటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇవి ఈనాటి గ్రహఫల అంశంలోని విశేషాలు. గృహబలం అంశంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఏ గృహమైనా సరే సూర్యకిరణ పుంజ ప్రభావం చేతనే రాణించబడుతుంది. ఒక ఇంట్లో వాస్తు సవ్యంగా ఉంది అంటే ఆ గృహంలో సూర్యకిరణాలు సక్రమంగా పడ్డప్పుడే ఆ ఇంటి వాస్తు బాగున్నట్టు లెక్క. సూర్యకిరణాలకు వాస్తుకు అవినాభావ సంబంధం తప్పనిసరిగా ఉంది. ఒక నిర్మాణం పూర్తిగా నివాసయోగ్యమై ఉండటానికి సూర్యకిరణాల యొక్క సహకారం చాలా అవసరం కూడా. సూర్యకిరణ ప్రసారం సరైనటువంటి కోణంలో సాగుతున్నటువంటి ఇంట్లో సుఖకరమైనటువంటి వాతావరణం ఏర్పడి తీరుతుంది అని చెప్పేసి గ్రహించాలి. ఇంట్లో దేదీప్యవంతమైనటువంటి శక్తి పుంజాలు కూడా ప్రసారమైనప్పుడే ఆ ఇంటిల్లిపాదికి కూడా ఆరోగ్యం ఆనందం చక్కగా సమకూరుతాయి కదా. మరి అందుచేత సూర్యరశ్మి సోకని గృహాలు విపత్కరవంతమైనటువంటి పరిస్థితులకు గురి కావటానికి ఆస్కారం అధికంగా ఉంది. సూర్యరశ్మి అనేది ప్రకృతి ప్రసాదించేటువంటి అమూల్య సంపద, అమూల్య వరం కూడాను. భవనంలో దీన్ని యథాశక్తి సంగ్రహించి ప్రకాశవంతం చెయ్యాలి. కృత్రిమ కాంతిని అంటే దీపాలతోనూ లేక విద్యుత్తుతోనూ వీలైనంత తక్కువగా వినియోగించుకోవాలి తప్ప సూర్యకాంతి కిరణాలు ప్రసరించేటట్టుగానే ఆ గృహంలో ఎప్పుడూ కనుక ఉన్నట్టయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావం విరాజిల్లుతుంది. ఇంట్లోని ప్రతి గది కూడా ఉపయోగాన్ని బట్టి అక్కడ ప్రసరించేటువంటి వెలుగు ఏర్పాటు చేసుకోవాలి. పడక గదిలో వెలుతురు గనక మధ్యమంగా ఉన్నట్లయితే ఆ గదిలో వాస్తు దోషం నివారించబడుతుంది. దంపతుల మధ్య మనస్పర్ధలు గనక ఎక్కువగా ఉన్నట్లయితే వెలుతురు తగిన రీతిలో ప్రసరింపచేయటం ద్వారా వాస్తు దోషం పరిహారమవుతుంది అని గుర్తెరగాలి. అంటే ఇంట్లో ఆ పడక గదిలో కలహాల కాపురం కాకుండా ఉండటానికి సూర్యరశ్మి కిరణాలు కూడా చక్కగా ప్రసరింపబడేటట్టుగా చూసుకోవాలి. ఇంట్లో డ్రాయింగ్ రూమ్ ఉన్న చోట అత్యధిక వెలుతురు ప్రసరించే తీరులో ఉండటం మంచిది. ఏ ఇంట్లో అయినా సరే డ్రాయింగ్ రూమ్లో మాత్రం బాగా సూర్యకిరణాలు ప్రసరించబడాలి. ఇక్కడ సూర్యకాంతి తగినంతగా కనుక ప్రసరించకపోయినట్లయితే కృత్రిమ వెలుగు కూడా ఏర్పాటు చేసుకోవటంలో పొరపాటు లేదు. ఇక్కడ రూమ్ చక్కటి వెలుతురునిచ్చేటువంటి ఆ యొక్క షాండ్లియర్ ఉంచటం కూడా ఒక ఉపాయంగా మనం గ్రహించాలి. డ్రాయింగ్ రూమ్లో ఇలాంటి దీపాలు ఉంచటం వల్ల చక్కటి దివ్యవంతమైనటువంటి శక్తి పెరిగి తీరుతుంది సుమ. భవనం తూర్పు దిక్కుకు అభిముఖంగా ఉంటే అటువైపున ఉన్నటువంటి తలుపులు కిటికీలు ఎక్కువసేపు తెరిచి ఉంచటం సర్వశ్రేయోదాయకం.
తూర్పు దిశాభిముఖంగా ఇల్లు ఉన్నవారు అదృష్టవంతులు అని చెప్పేసి శాస్త్రం. సూర్యకాంతి వారి అదృష్టాన్ని వృద్ధి చేస్తుంది. నిత్యం కూడా సూర్యోపాసన చేసుకోవటం కూడా చాలా గొప్ప యోగమే. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా గృహంలో ఉండేటువంటి వాళ్ళు నిత్యం గనక సూర్య నమస్కారాలు ఆచరిస్తే అనారోగ్యం రానే రాదు ఆ ఇంటిలో నివసించేటువంటి వారికి. ఇది శాస్త్రంలో చెప్పిన నిగూఢ రహస్యం. అదృష్టవంతులవుతారు. సూర్యకాంతి వారి అదృష్టాన్ని మరింతగా పెంచి తీరుతుంది. అందుచేత నిత్యం కూడా ప్రతి ఒక్కరూ కూడా ఉదయం నిద్రలేవగానే ఆ దిక్కులో ఉన్నటువంటి కిటికీలను తలుపులను తెరిచి ఉంచాలి. సూర్యరశ్మి కిరణాలు ఉదయాన్నే ఇంటిలోనికి ప్రసరింపబడాలి. కిటికీలకు తెరలు వేయటం అవసరం లేదు. కిటికీలకు ఆధునిక పద్ధతుల్లో అద్దాలు తలుపులు పెట్టి అలా అందంగా ఉంచాలి అనుకుంటే అద్దాల్లో నుంచి సూర్యకాంతి లోపలికి ప్రవేశించేటట్టుగానే అమర్చండి. అద్దాలు పెడుతున్నామండి అంటే సూర్యకాంతి రాకుండా ఉండేటట్టుగా అద్దాలు పెట్టకూడదు. అద్దాల తలుపులు ఉన్న కిటికీలకు తెరలు వేయనవసరం లేదు. ఇంటి ముఖద్వారం ఉత్తరాభిముఖంగా కనుక ఉంటే దాని నుంచి మనం పూర్తి లాభాన్ని పొందాలి. అటువైపున ఉన్నటువంటి కిటికీలు తలుపులు పగలంతా కూడాను తెరిచి ఉంచటం చాలా మంచిది. దీనివల్ల ఇంట్లోని అందరికీ కూడాను ఉన్నతి అభివృద్ధి కలిగి తీరుతాయి. ఉత్తరం వైపు కిటికీలు బాగా ఉన్నాయి, కిటికీలు తెరవకుండా ఉంటే ఎట్లా? తెరిచే ఉంచండి. రాత్రిపూట వేసుకోండి. ఇంట్లో పిల్లలు పరీక్షల్లో ఉత్తీర్ణులు కాకపోవటం, ప్రయత్నం చేశాక కూడా వైఫల్యం పొందటం, ఇవన్నీ గనక కలుగుతూ ఉంటే స్టడీ రూముకు ఉత్తర దిశను వీలైనంత తెరిచి ఉండేటువంటి ప్రయత్నం చేయండి. తప్పక సత్ఫలితం పొందుతారు. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే గ్రహదోష శాంతి కోసం వాస్తు శాస్త్రరీత్యా పాటించవలసిన ముఖ్య నియమం ఏమిటి? అదృష్టం కలిసిరాక దురదృష్టం పట్టి పీడిస్తున్నప్పుడు, అనారోగ్యం బాగా విజృంభిస్తున్నప్పుడు గ్రహశాంతి కోసం సూర్య ఆరాధన చేయటం సర్వత్రా కూడా శుభదాయకం. అరుణ పారాయణం అని చెప్పేసి ఉంటుంది. ఈ అరుణ మంత్రాన్ని చక్కగా పఠనం చేసి ఆదిత్య హృదయాన్ని గనక నిత్యం గనక పఠనం చేసి తీర్థాన్ని గనక తీసుకున్నట్లయితే గ్రహదోషం నివృత్తి అయి ఆరోగ్యప్రదమైన జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు మన్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.